నమస్కారం అండి. నేను దీప్లా రాథోడ్, ఎజిటెడ్ హెడ్ మాస్టర్ జడ్పిహెచ్ఎస్ శంకరంపేట్ ఆర్ మెదక్ డిస్టిక్. మన పిఎం శ్రీ ప్రధానోపాధ్యాయులు ఇటీవల గమనించిన ఒక మార్పు ఏంటంటే, మన పిఎం శ్రీ గ్రాంట్స్ అన్నీ పిఎఫ్ఎంఎస్ నుండి స్పర్శ్ అకౌంట్లోకి కన్వర్ట్ అయినాయి. కాబట్టి స్పర్శ్ ద్వారా బిల్స్ జనరేట్ చేయడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారి కోసం ఈ వీడియోను చేస్తున్నాను, దయచేసి గమనించగలరు. ముఖ్యంగా మనము ఏదైనా బిల్ జనరేట్ చేయాలంటే వెండర్స్ యొక్క డీటెయిల్స్ అవసరం ఉంటుంది. ఆ వెండర్స్ యొక్క డీటెయిల్స్ను మనము డిడిఓ అకౌంట్లో ఐఎఫ్ఎంఐఎస్ వెబ్సైట్ ద్వారా మన డిడిఓ క్రెడెన్షియల్స్ యూస్ చేసి ఐఎఫ్ఎంఐఎస్ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపించిన విధంగా మనకు బిల్ సెక్షన్ అని, డిపాజిట్ అకౌంట్స్ అని వేరే వేరే సెక్షన్స్ మనకు అపియర్ అవుతాయి. అందులో బిల్ సెక్షన్ను ఇక్కడ బిల్ సెక్షన్ను టిక్ చేస్తున్నాను. మీరు దాన్ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత మనకు లెఫ్ట్ టాప్ కార్నర్లో యాడ్ న్యూ ఏజెన్సీ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రెడ్ మార్క్తో చేస్తున్నాను. యాడ్ న్యూ ఏజెన్సీని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయమని ఆప్షన్స్ అడుగుతుంది. మనము ఏజెన్సీ నేమ్ మొట్టమొదట రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒకటి నేను రాస్తున్నా చూడండి. ఎగ్జాంపుల్గా రాస్తున్న మణికంఠ ఫ్యాన్సీ జనరల్ అండ్ స్టేషనరీ. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ను ఎంట్రీ చేయండి. 6216952 4567. తిరిగి కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ చేయండి. 6216952 4567. ఈ విధంగా కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ను కూడా ఎంట్రీ చేసిన తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్ నంబర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే మన బ్యాంక్ అకౌంట్ ఇదే మన యాడ్ చేస్తున్న ఏజెన్సీ యొక్క బ్యాంక్ అకౌంట్ను వేరే వెండీస్ అంటే వేరే స్కూల్ వాళ్ళు కూడా ఎంట్రీ చేసుకొని ఉండవచ్చు. దానివల్ల ఈ విధంగా వస్తుంది. అయినా మనము టోటల్ ఎంట్రీస్ డీటెయిల్స్ను ఎంట్రీ చేసిన తర్వాత యాడ్ న్యూ ఏజెన్సీ పైన క్లిక్ చేస్తే ఈ ఏజెన్సీ మన డిడిఓ అకౌంట్లోకి యాడ్ అవుతుందన్నమాట. ఓకే క్లిక్ చేస్తున్నా. జిఎస్టీ నంబర్ ఎంట్రీ చేయాలి. ఇప్పుడు 36 AFX PB 0929 H1ZA. జిఎస్టీ నంబర్ ఎంట్రీ చేశాను. ఇప్పుడు ఎంటర్ ఐఎఫ్ఎస్సి కోడ్. వ్యాలిడ్ జిఎస్టీ సారీ, కొంచెం జిఎస్టీ రాంగ్ టైపింగ్ జరిగింది. 36 AFX PB 0929 H1ZA. ఈ విధంగా జిఎస్టీ ఎంట్రీ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
SBIN 0020 274. ఈ విధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనేది వస్తుంది చూడండి. ఈ సెర్చ్ను మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనం ఎంట్రీ చేసిన బ్యాంక్ అకౌంట్ హోల్డర్ యొక్క డీటెయిల్స్ అడ్రస్తో సహా మనకు అపియర్ అవుతుంది. అపియర్ అయిన తర్వాత బాటంలో గ్రీన్ బాక్స్లో యాడ్ న్యూ ఏజెన్సీ అని ఉంది చూడండి. ఈ యాడ్ న్యూ ఏజెన్సీని మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తున్నా. ఎస్, ఏజెన్సీ ఆల్రెడీ యాడెడ్, యూ కెన్ సబ్మిట్ బిల్ ఫర్ దిస్ ఏజెన్సీ అని వచ్చింది. సో మనం ఇప్పుడు ఈ అకౌంట్ పైన ఈ వెండర్కు మనము బిల్స్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంది. కేవలం సెల్ ఫోన్ల ద్వారానే మనము వెండర్లను యాడ్ చేసుకునే అవకాశం కలదు. అదేవిధంగా బిల్స్ను కూడా సెల్ ఫోన్ల ద్వారానే మనం జనరేట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏదో కంప్యూటర్ సెంటర్లకు వెళ్ళి మనము ఏజెన్సీని యాడ్ చేసుకోవాలనేమో అనే అపోహ మనం పెట్టుకోకూడదు. మనము స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే పిఎంశ్రీకి సంబంధించిన అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ మనము చేసుకునే అవకాశం కలదు. కాబట్టి మీరందరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ వీడియోను చూసి ప్రయత్నం చేయగలరు. థ్యాంక్ యూ.